హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మేమైతే టమాటా చెట్లకైతే పుర్రె కడుతున్నాం. చూడండి, కొద్దిగా కట్టినాను, ఇప్పుడిప్పుడే కడుతున్నాం. ఎంత కష్టపడి ఎండకి పోర్చుకొని, నిద్ర లేక, టైంకి తిండి లేక, ఎంత కష్టపడి పని చేసినా కూడా అసలు ఈ వ్యవసాయంలో మద్దతు ధర వస్తుందనే ఆశ అనేది లేకుండా పోతుంది ఫ్రెండ్స్. టమాటా చెట్లు అయితే కష్టపడి చేస్తున్నాం, ఎండకి ప్రతిరోజు కష్టపడే చేస్తున్నాం. అయినా కూడా అసలు రేట్లు అయితే రావడం లేదు. అదే జాబులు చేసుకుంటా నిమ్మలంగా నీళ్ళలో కూర్చొని ఉండే వాళ్ళకైతే 1 month ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక్క నెలకి వేలల్లో శాలరీలు అయితే పెంచుతున్నారు. కానీ అదే వ్యవసాయం చేసే రైతులకు ఎందుకు రేట్లు అయితే ఇవ్వడం లేదో నాకు అర్థం కావడంలా. చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టపడాలో. పొద్దున్నే 8 గంటల నుంచి పొద్దున్నే 8కి వస్తే సాయంత్రం 7 గంటలకు ఇంటికి పోతాం. ఎండకి అంతా చేస్తూనే ఉంటాము. అయినా కూడా టమాటా రేట్లు అయితే అస్సలు లేదు. చూడండి ఎంత తోట నాటినామో. మా చెట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇప్పుడైతే ఫస్ట్ టైం వేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా రైతులకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. టమాటా ధరలు అస్సలు లేవు. ఏ పంట చేసినా కూడా కనీసం మద్దతు ధర అయితే వస్తుంది అనేసి ఆశ లేకుండా అయింది. రైతుకి ఎంత కష్టం ఉంటుందో ఒక్కసారైనా రైతుల గురించి ఆలోచించండి ఫ్రెండ్స్. రైతుల కష్టాన్ని ఒక్కసారి ఆలోచించి కనీసం మద్దతు ధరకు వచ్చేటట్టయినా కల్పించండి అనేసి నా ఆశ. అయితే ఏ పంట చేసినా కూడా కనీసం ఒక వర్రి కాదు, ఒక టమోటా కాదు, ఒక దోసకాయ కాదు, ఒక కర్బూజ చెట్టు కాదు, ఏ పంట వేసినా కూడా అట్లనే రేట్లు లేకుండా అయిపోతుంది. అది ఎందుకవుతుందో ఏమో అర్థం కావటం లేదు. నిమ్మలంగా నీళ్ళలో కూర్చొని తింటే అసలు వాళ్ళకి కష్టం విలువ తెలియదండి. ఎండకు దీనికి కష్టపడి పని చేసి ఎండలో రైతులు ఎంత కష్టపడతా అంటేనో దేశానికి అన్నం దొరుకుతుంది. రైతులైతే సేద్యాలు నిలిపేసినారంటే అసలు అన్నం తినేకి కూడా దొరకదు. వ్యవసాయం మానేస్తే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి అయితే. అదే రేట్లు కల్పిస్తే రైతులు కూడా కొంచెం సంతోషపడతారు కదండి. కొద్దిగా కనీసం మద్దతు ధర ఎక్కువ లేకున్నా కూడా మద్దతు ధర ఇస్తే కూడా కష్టానికి కష్టపడిన డబ్బులైనా వస్తే మాత్రం ఎంత సంతోషంగా ఉంటారో చెప్పండి. ఎంత కష్టమైనా ఇష్టంతో పని చేస్తారు ఫ్రెండ్స్ రైతులైతే.